ఎవరు తీసిన గోతులు వాళ్ళు పడతారని ఇది ఒక గొప్ప సామెత. వీడియో ఎగ్జాంపుల్ చెప్తాను, వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, వెడ్డింగ్లు కానీ ఎక్కడ ఈవెంట్లు కానీ ఫంక్షన్లు కానీ షూటింగ్లో కానీ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ వస్తారు. ఫోటోగ్రఫీ చేసినది ఎప్పుడూ ఆడవాళ్ళకి అమ్మాయిలకి ఆంటీలకి ఆడవాళ్ళకి ఎప్పుడూ ఆడవాళ్ళకి చేస్తారు. క్యాజువల్గా అడిగినా అడగకపోయినా ఎక్కడైనా క్యాజువల్ నిలబడితే స్టిల్స్ కొట్టేస్తుంటారు. ఆడవాళ్ళకి పంపిస్తారు, ఆడవాళ్ళకి మెయిల్ చేస్తారు, ఆడవాళ్ళకి వాట్సాప్ చేస్తారు, అన్ని చేస్తారు, ఇన్స్టా చేస్తారు. మగవాడికి అస్సలు చేయడు. ఆడు పాపం చచ్చిపోయినాడు ఒక ఫోటో తీయడు ఏ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఇన్నిసార్లు అబ్జర్వ్ చేసి మొత్తం పండిపోయి రాలిపోతుంది. సో నేను ఏ షూటింగ్లో కానీ ఏ స్టిల్ ఫోటోగ్రాఫర్ కానీ అనా స్టిల్స్ కానీ అదైనా మేకింగ్ ఎవ్వడికి అడగను అనమాట. ఎందుకంటే ఆ ఫోటోలు మనకు రావు. ఆడవాళ్ళకి అయితే ఫోటోలు వెళ్తాయి, మనకు రావు ఆ ఫోటోలు. అందుకని నేను ఎవ్వడికి అడగను అనమాట. సో ఇప్పుడు ఇందులో మోరల్ ఏంటంటే, కూకట్పల్లిలోనే కొన్ని సంవత్సరాల కిందట ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మ్యారేజ్కు వెడ్డింగ్ ఏదో ఫంక్షన్కి వెళ్తే స్టిల్ ఫోటోలు కొట్టి బాగా అమ్మాయికి బాగా ఇంప్రెస్ చేసి పంపించాడు. ఇంకా నెంబర్స్ ఎక్స్చేంజ్, లవ్స్ మిక్స్, ఆర్ట్స్ పక్కలో మిక్సింగ్స్ అన్నీ అయిపోయి లవ్ అది ఇదని డీప్ అయిపోయాడు. అదేమో పెళ్లి చేసుకుందాం అది అని ఆడ అడుగుతుంటే వద్దని నెగ్లెక్ట్ చేస్తుంది. ఆడ ఓన్లీ ఫోటోలు తీస్తాడు. స్టిల్ ఫోటోగ్రాఫర్ వీడితో నాకు పెళ్ళి ఏంటి అన్నట్టు ఇన్ని లేపేయాలని ప్లాన్ వేసి దానికి ఆల్రెడీ ఇంకెవడో ఉన్నాడు. ఆడి విజయవాడ నుంచి తెప్పించి మరి ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్ గారు ఉన్నాడు కదా, ఈయన చంపించడానికి ఇద్దరు ప్లాన్ వేసి మొత్తానికి ఏదో చేసి కారులో డెడ్ బాడీ తీసుకెళ్ళి విజయవాడ దగ్గర పడేసి వచ్చేదని ప్లాన్. మొత్తానికి ఏదో అయితే దొరికిపోయారు. అది ఎవరితో అవుతుంది అది దొరికిపోయింది. ఆ విజయవాడని తెప్పించిన కిల్లర్ ఆ బాయ్ ఫ్రెండ్ కూడా ఆడి దొరికిపోయాడు. ఇప్పుడు చంపించింది కదా అని చంపిస్తాడు ఆల్రెడీ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఆడు ముగ్గురు పట్టుకున్నారు పోలీసులు. ఇప్పుడు ఏం జరిగింది, ఎవడు తీసిన గోతుల్లో ఆడడానికి జస్టిఫికేషన్ అయిపోయింది కదా. ఆడు ఫోటోలు ఆడు తగులుకోవడం ఆడికి అయిపోయింది, ఆడు గుమ్ములు ఆడే పడిపోయాడు. సో ఇలాగ ఉంటుంది అనమాట. లైఫ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా ఫ్యూచర్ ఉంటుంది. ఇలా ఎవరో ఒకరి గురించి ఆడవాళ్ళ గురించి అది ఇది పెట్టుకొని చాలా రిస్క్ పెట్టుకుంటున్నారు లైఫ్. అందుకనే చెప్తున్నాను అనమాట, చాలా కేర్ఫుల్గా ఉండండి. చాలా లైఫ్ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు. ఒక అమ్మాయి దగ్గర అయిపోయి లైఫ్ ఎండ్ చేసుకోండి. బాగుండి డబ్బులు సంపాదించి మంచి పొజిషన్లో ఉంటే ఇలాంటి వాళ్ళు బొచ్చుడు మంది.